హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరిని 30 డేస్ క్లాస్ తీసుకోవాలనుకుంటున్నానండి. యూట్యూబ్లో ఎవ్రీడే ఒక్కొక్క ఐబ్రోస్, ఫేషియల్ ఎలా చేయడం, థియరీ, దాన్ని చేసే మెథడ్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్లయింట్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎలా చేస్తున్నాను ఏంటి కోర్స్ కావాలంటే యూట్యూబ్లోనే చూసి ఈ 30 డేస్లో అడ్వాన్స్ కాదండి, బేసిక్ అనేది నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఐబ్రో ఎలా చేసేది, విధానం ఏంటి, వాటికి ఏమేమి కావాలి చెప్తాను, చూడండి. ఫస్ట్ క్లయింట్ వచ్చిన తర్వాత క్లయింట్ని రిలాక్స్గా ఐబ్రో కోసం పడుకోబెట్టి తనకి ఏ షేప్ ఉంది అనేది చూసుకోవాలండి. డైరెక్ట్గా ఐబ్రో అనేది తీయంగానే హెయిర్ కనబడిన హెయిర్ తీసేయకూడదు. ఐబ్రో చేయడానికి 40 నెంబర్ థ్రెడ్ అంటారు దీన్ని. ఈ థ్రెడ్ తర్వాత సిజరు, ఇది వచ్చి ఐబ్రో కుమ్ అంటారు. ఇవి కంపల్సరీ. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. పౌడర్ అప్లై చేసి ఐబ్రో చేసుకోవాలా, డైరెక్ట్గా అలాగే చేయకూడదు. పౌడర్ అనేది స్మూత్గా రిమూవ్ అవుతుంది, హార్డ్గా కాకుండా. 40 నెంబర్ థ్రెడ్, ఐబ్రో బ్రష్, తర్వాత సిజరు, తర్వాత మాయిశ్చరైజర్, టాల్కిన్ పౌడర్ ఏదైనా సరే వైట్ టోన్ పౌడర్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత క్లయింట్ని ఇలా ఐబ్రోకి ఇలా పౌడర్ అప్లై చేసేసి క్లయింట్ సో రైట్ సైడ్ వచ్చి మనము ఫ్రంట్, రైట్ సైడ్ వచ్చి మనం ఫ్రంట్ చేయాలా, లెఫ్ట్ సైడ్ వచ్చి బ్యాక్ చేయాలా. ఎలా అంటే అలా ఐబ్రో అనేది తీయకూడదండి. సో ఇది ఫస్ట్ ప్రొసీజర్లో రైట్ సైడ్ ఫ్రంట్, లెఫ్ట్, రైట్ హ్యాండ్ పక్కన ఇలా ప్రెస్ చేసి పట్టు, అలా తన ఎక్స్ట్రా లైన్ తీసుకుంటూ వచ్చి కింద మ్యాక్సిమం ఎక్స్ట్రా లైన్ మాత్రం రిమూవ్ చేసుకుంటూ రావాలి. ఇది మీరు ప్రాక్టీస్ డైరెక్ట్గా ఐబ్రో మీద మాత్రం చేయొద్దు దయచేసి. హెయిర్ తీయడానికి ఫస్ట్ మీ చేతిలో, మీ కాళ్ళల్లోనూ, మీ కాళ్ళకి మీ హెయిర్ని మీరు ఫస్ట్ హెయిర్ రిమూవ్ చేసేది అలవాటు చేసుకోండి. ఎన్ని మెలికలు వేసుకోవాలనేది ఫస్ట్, పెయిన్ అనేది ఉండదు. ఇప్పుడు ఇక్కడ కింద ఎక్స్ట్రాస్ మాత్రం తీసుకున్నామండి. ఇప్పుడు పైన ఇక్కడ షేప్ వచ్చిందా ఫస్ట్ చూసుకోవాలా కింద. సో షేప్ కరెక్ట్గా ఉంటే వదిలేసి ఇంకా రిమైన్ ఇక్కడ మధ్యలో ఎంత వాళ్ళకి గ్యాప్ కావాలో అంతే గ్యాప్, ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు. ఇది తనకి ఎంత ఎక్స్ట్రా ఉందో అంత రిమూవ్ చేసుకోవాలా. అలాగే ఫోర్ హెడ్ చాలా వరకు ఐబ్రోస్ థ్రెడ్డింగే చేసుకోవాలని క్లయింట్కి చెప్పాలండి. కొంతమంది రేజర్స్ పెడతారు, తర్వాత ప్లక్కర్స్ పెడతారు. అవన్నీ స్కిన్ లూజ్ అయిపోతుంది, పెట్టకూడదని మనం అడ్వైజ్ ఇవ్వాలి. ఐబ్రో చేసుకోవడం వల్ల గ్రోత్ కూడా బాగా డెవలప్ అవుతుందని చెప్పాలి. కొంతమందికి చాలా పల్చగా ఉంటుంది. ఆ పల్చగా ఉన్న వాళ్ళకి 20 డేస్ వన్స్ ఐబ్రో చేసుకోమని చెప్పాలి. గ్రోతింగ్ అనేది ఉంటుందని మనం అడ్వైజ్ ఇవ్వాలి. సో చూడండి, ఈ ఐబ్రోకి ఆ ఐబ్రోకి డిఫరెన్స్. తనకు మ్యాక్సిమం ఎంత షేప్ ఉందో ఆ షేప్ నేను తీసుకొచ్చాను. తనకి లైట్గా యూ ఉంది. మనం మెయిన్ ఐబ్రోకి వచ్చేది ఏ క్లయింట్ అయినా సరే షేప్ కోసమే. అలా చేస్తూ అలాగే పైన వన్ సైడ్ ఫోర్ హెడ్ చేసేసాను నేను. సో డిఫరెన్స్ తెలుస్తుందా ఐబ్రోకి ఐబ్రోకి? ఇప్పుడు రైట్ సైడ్ది ఫ్రంట్ నుంచి చేసుకున్నాం కదా. ఇప్పుడు లెఫ్ట్ ఇలా ట్విస్ట్ చేసుకొని చూడండి. బ్యాక్ కూడా నేను ఈ లెవెల్ చూడండి, మీకు తెలుస్తుంది. డైరెక్ట్గా అయితే ఐబ్రోకి చెయ్యొద్దండి, ఎందుకంటే ముందు హెయిర్ లెఫ్ట్ సైడ్ వచ్చి బ్యాక్ నుంచి తీస్తున్నాను. ఇక్కడ కూడా ఈ హెయిర్ లెవెల్ చూడండి, అదే లెవెల్. ఇలా డైరెక్ట్గా మాత్రం ఎవరు ఐబ్రో చేయొద్దు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళ లెగ్ మీద కానీ ఇంకెవరైనా హ్యాండ్ మీద కానీ హెయిర్ రిమూవ్ చేసేది ఫస్ట్ నేర్చుకోండి. అది నేర్చుకున్న తర్వాత మీరు ఎక్స్ట్రాస్ మాత్రం రిమూవ్ చేస్తూ రండి. తర్వాత షేప్స్ అనేది ఐబ్రోలో వచ్చి 3 షేప్స్ అండి. ఒకటి వచ్చి స్ట్రైట్, ఓవలు, యువ్వు,
అంటే 4 ఉన్నాయి. సో రెగ్యులర్గా చేసుకునేది వచ్చి యూ అండి, తర్వాత ఓవల్ ఆర్చ్, తర్వాత స్ట్రైట్. ఇవి రెగ్యులర్ షేప్స్. ఆ క్లయింట్కి ఏ షేప్ ఉంది అనేది మనం ఫస్ట్ చూసుకొని ఆ షేప్ బట్టి వాళ్ళకి మనం ఐబ్రో అనేది చేయాలి. ఇది 30 days క్లాస్ అండి. ఈ క్లాస్ మీకు రోజుకొక ప్రొసీజర్ అనేది చెప్తాను. ఫేషియల్స్ అడ్వాన్స్ కాదు, ఇది బేసిక్. మీ సెల్ఫ్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఫేషియల్స్, బ్లీచ్, ట్యాను ఇవైతే మీరు కూడా సెల్ఫ్ చేసుకునేలాగా. అలాగే మీరు అడ్వాన్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ బేసిక్ అనేది తెలిసి ఉండాలి కాబట్టి సో నేను ఇది మీకు యూట్యూబ్లోనే చెప్పాలనుకుంటున్నాను. సో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఐబ్రో అనేది అయిపోయింది. ఐబ్రోకి ఏమేమి కావాలనేది కూడా చెప్పాను. ఐబ్రో ఎవరికైతే చేయకూడదు అనేది కూడా చెప్తాను. ప్రెగ్నెంట్ లేడీస్కి చేయకూడదండి ఐబ్రో, ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే చేయకూడదు. షుగర్ పేషెంట్, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, అలాగే స్కిన్ అలర్జీ అలా ఉన్న వాళ్ళకి చేయకూడదు. ఖచ్చితంగా అలాగే చెప్పేవాళ్ళం మీకు చేయకూడదండి అని. తర్వాత ఏ ఏజ్ నుంచి ఐబ్రో చేసుకోవాలంటే 18 దాటాలి. చిన్న వయసులో ఐబ్రోస్ అనేది చేసుకోకూడదు. చిన్నపిల్లలు ఎవరన్నా వచ్చి అడిగినా 18 దాటిన వాళ్ళకే చేయండి ఐబ్రో. ఐబ్రో తక్కువ ఉన్న వాళ్ళకి మీ సజెషన్ ఏం చేస్తారంటే 20 daysకి ఒకసారి ఐబ్రో చేసుకోండి, గ్రోతింగ్ వస్తుందని చెప్పండి. అలాగే థ్రెడ్డింగ్ ఐబ్రో చేసేటప్పుడు ఆ గ్రోత్, ఓపెన్ పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, క్లోజ్ అయిపోయిన పోర్సెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు ఐబ్రో అనేది డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఇది షేప్ తనకు చూడండి ఎంత గ్యాప్ ఉందో, ఆ గ్యాప్స్ కూడా కవర్ కావాలంటే దాన్ని థ్రెడ్డింగ్ అనేది రెగ్యులర్గా చేసుకోమని చెప్పాలి. తనకున్న షేప్ని యూ షేప్ అనేది ఇచ్చాను. ఇదండి ఐబ్రో చేసే విధానం. తర్వాత అయిపోయిన వెంటనే క్లయింట్కి రిలాక్స్. సో ఐబ్రో చేస్తుంటాం కదా, ఇలా రిలాక్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు చూడండి షేపు. సో ఫస్ట్ క్లయింట్కి కొత్తగా చేసే వాళ్ళకైతే వాళ్ళకి ఏ షేప్ వస్తుంది అనేది ముందుగా అబ్జర్వ్ చేసుకొని చేయాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఐబ్రో డైరెక్ట్గా తీయద్దు. మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ థ్రెడ్, హెయిర్ తీసేది ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు స్కిన్లో ఎక్కడ అండ ఫేస్ మీద వాళ్ళంతా తీయకూడదండి. హెయిర్ ఫేస్ మీద తీస్తే గ్రోత్ ఇవ్వదు. ఫోర్ హెడ్ ప్రాక్టీస్ చేసుకోండి, ఫోర్ హెడ్ మీద తీసేది చూసుకోండి. తర్వాత ఎక్స్ట్రా రిమూవ్ చేసేది నేర్చుకోండి. తర్వాత షేప్స్ దగ్గర రండి. డైరెక్ట్గా మాత్రం ఐబ్రోకి చేయకూడదు. అది ఓకే. చూడండి, తనకి ఐబ్రోలోనే బ్యూటిషియన్ టాలెంట్ అనేది తెలుస్తుంది.